ప్రధానమంత్రి కౌశల వికాస్ యోజన భారత యువతకు ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఇది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి ఒక మాధ్యమాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా దేశంలోని నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ అందించనున్నారు. తద్వారా వారి యొక్క నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి, వారిని శ్రేయస్సు వైపు నడిపించవచ్చు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా కేంద్రం పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శిక్షణ ఇస్తుంది. తద్వారా వారికి ఉపాధి మార్గం సులభతరం అవుతుంది. మరి నెలకు 8,000 రూపాయల చొప్పున ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతీయుల కోసమే ఈ పథకం. మీరు భారతదేశ పౌరులైతే పీఎం స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద దరఖాస్తు చేయడం ద్వారా మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలనుకుంటే మీరు ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. నిరుద్యోగ యువత కోసమే ఈ పథకాన్ని పీఎం నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీన్ని స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఈ పథకం ద్వారా దాదాపు 40 విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. అంటే మీరు ట్రైనింగ్ పొందొచ్చు అనమాట. తద్వారా లక్షలాది మంది యువత ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇందుకోసం వారు స్కిల్ ఇండియా డిజిటల్ పై ప్రాక్టికల్ కోర్స్ చేస్తారు. ఈ కోర్స్ చేస్తున్న సమయంలో ప్రతి యువకుడికి కూడా నెలకు 8,000 రూపాయల చొప్పున ఇస్తారు. ఈ పథకం ద్వారా ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ చేసిన వారికి కోర్స్ పూర్తయిన నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ కూడా ఇస్తుంది. ఇలా రకరకాల కోర్సులు చేసుకోవచ్చు. తద్వారా లబ్ధిదారుడు ఇతర ఉద్యోగుల కంటే కూడా వేగంగా ఉద్యోగాన్ని పొందేందుకు వీలుంటుంది. ఈ సర్టిఫికెట్ మన ఇండియాలో అన్ని చోట్ల చెల్లుబాటు అవుతుంది. తద్వారా యువతకు ఏ రాష్ట్రంలోనైనా సరే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు ఈ పథకం కింద లబ్ధిదారుడికి టీ-షర్ట్ లేదా జాకెట్, డైరీ, ఐడి కార్డ్, బ్యాగ్ మొదలైన వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందుకోసం నిరుద్యోగ యువత ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందన్నమాట. దరఖాస్తుదారుడు భారత పౌరుడై ఉండాలి. దేశంలో నిరుద్యోగ యువత ఈ పథకానికి అర్హులవుతారు. దరఖాస్తుదారుడు 18 ఏళ్లకు పైబడి ఉండాలన్నమాట. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే దరఖాస్తుడి కనీస విద్యార్హత వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. దరఖాస్తుదారుడికి హిందీ, ఇంగ్లీష్ ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. అంటే కొంతైనా అవగాహన ఉంటే సరిపోతుందన్నమాట. తద్వారా కోర్సును త్వరగా, చాలా ఈజీగా, తేలికగా, సమర్థవంతంగా చేసేందుకు గాను వీలుంటుందన్నమాట. ఇకపోతే ఈ పథకం కోసం ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, ఏదైనా ఐడెంటిటీ కోసం గుర్తింపు కార్డు ఉండాల్సి ఉంటుంది. విద్యార్హత పత్రాలు కూడా కావాల్సి ఉంటుంది. అలాగే నివాస ధృవీకరణ పత్రం, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ కలిగి ఉండాలన్నమాట.